హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న దేవరా సెకండ్ సింగిల్ వచ్చేసింది. చుట్టమల్లే చుట్టేసిందే సాంగ్. ఆ లిరిక్స్, ఆ మ్యూజిక్ చాలా చాలా సూదింగ్ గా, మెలోడీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెలోడీ లాగా చాలా హాయినిస్తూ, మనం ట్విట్టర్లో ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా చల్లటి పిల్లగాయల్లో హాయిగా నిద్రిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఇచ్చింది ఈ సాంగ్. అది మనం ప్రోమో వచ్చిందని చెప్పి దాని గురించి ట్విట్టర్లో మాట్లాడుకున్నాం. బట్ సాంగ్ మొత్తం అలాగే ఉంది. చాలా సూతింగ్ గా, చాలా చాలా బాగుంది. ఇన్స్టెంట్ చాట్ బస్టర్ అని చెప్పొచ్చు. అండ్ మన నందమూరి తారక రామారావు గారి లుక్స్ అయితే అదిరిపాటుగా ఉన్నాయి. చాలా కూల్ గా, చాలా స్టైలిష్ గా, చాలా అందంగా కనిపిస్తున్నారు. అండ్ జాన్వీ కపూర్ గారు కూడా సూపర్ హాట్ గా, సూపర్ సెక్సీగా, చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఆ మధ్యలో మోకాల దాంతో వేవ్ చేసే ఒక స్టెప్ అయితే ఎదగదీసింది. అండ్ ఈ సాంగ్ లో స్టెప్స్ చాలా చాలా సింపుల్ గా, చాలా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అండ్ ఆ విజువల్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. సో ఆ విజువల్స్, ఆ మ్యూజిక్, ఆ సీనరీ, వాళ్ళ కెమిస్ట్రీ, ఆ సినిమాటోగ్రఫీ, ఆ లిరిక్స్ అన్ని సూపర్ గా సెట్ అయినాయి. కేవలం తెలుగులోనేనా అంటే కాదు, హిందీలో బాగుంది, తమిళ్లో బాగుంది, మలయాళంలో బాగుంది, కన్నడ లాంగ్వేజ్ లో కూడా బాగుంది. ఎస్పెషల్లీ తమిళ్లో కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. అంటే తమిళ్లో పాడిన వారి పేరు దీప్తి సురేష్ గారు. అండ్ మిగతా 4 లాంగ్వేజెస్ లో శిల్పారావు గారు పాడారు. అదే షారుఖ్ ఖాన్ గారి చెలై సాంగ్ పాడారు కదా, సో తనే ఈ 4 లాంగ్వేజెస్ లో పాడారు. అండ్ తమిళ్లో మాత్రం దీప్తి సురేష్ గారు పాడారు. సో ఆల్ 5 లాంగ్వేజెస్ లో సేమ్ ఫీలింగ్ వస్తుంది. చాలా సూతింగ్ గా, చాలా చాలా బాగుంది. సో ఆల్రెడీ దేవరా ఫస్ట్ సింగిల్ అయితే సూపర్ రెస్పాన్స్ తీసుకొచ్చింది. అండ్ సెకండ్ సింగిల్ చుట్టమల్లే చుట్టేసింది కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఆ లిరిక్స్ లో మధ్యలో ఒక లిరిక్ ఉంటుంది. సో అందులో పుడతానే నీ పిచ్చి పట్టింది అనే లిరిక్ ఏదైతే ఉందో అది సాంగ్ లో ఇన్బుల్ట్ చేస్తూ, అండ్ ఒక విధంగా అది ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా రాసినట్టుగా అనిపించింది. సో ఎవరి ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళ హీరో కోసమే పిచ్చి పట్టినట్టుగా అంత సంతోషంగా, హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే రామజోగి శాస్త్రి గారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోసమే ఈ లిరిక్స్ ని రాశారు అన్నట్టుగా అనిపించింది. అంటే సాంగ్ లోని భావాన్ని వ్యక్తపరుస్తూ అటు ఫ్యాన్స్ కూడా కవర్ అయ్యేలాగా ఈ లిరిక్ రాశారేమో అని అనిపించింది. సో ఓవరాల్ గా లిరిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ సాంగ్ రాగానే అఫ్ కోర్స్ ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఏ సాంగ్ వచ్చినా ఆ సాంగ్ లాగా ఉంది, ఈ సాంగ్ లాగా ఉందని చెప్పి ఖచ్చితంగా ట్రోల్ స్టార్ట్ అవుతుంది, కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. అలాగే ఈ సాంగ్ మనకి అనే సాంగ్ నుండి ఇన్స్పైర్ అయింది, దాని నుంచి కాపీ కొట్టారు, దానిలాగే ఉంది అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. బట్ ఆ ఫీమేల్ సింగర్ ఏదైతే పాడతారో అది కూడా రీల్స్ వల్ల ఆ సాంగ్ బాగా ఫేమస్ అయింది. అండ్ ఆ సాంగ్ ఈ సాంగ్ ఒకేలాగా ఉందని చెప్తున్నారు. నాకైతే అలా అనిపించలేదు. మీరు కూడా క్లియర్ గా ఒకసారి వింటే అది ఇది వేరుగా అనిపిస్తుంది, అది ఇది డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటాయి. సో మూవీ కోసం గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే పబ్లిసిటీ అవుతుంది. సో ఈ విధంగా కూడా ఈ సాంగ్ కి ఇంకొంచెం పబ్లిసిటీ అవుతుంది. అండ్ డెఫినెట్లీ దీనికి బ్యాడ్ ఆర్ గుడ్ పబ్లిసిటీ అవసరం లేదు. ఎందుకంటే ఈ సాంగ్ రావడమే ఇన్స్టెంట్ చాట్ బస్టర్ అయింది. సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ కేవలం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి కాదు, న్యూట్రల్ ఫ్యాన్స్ కి అందరికి కూడా చాలా బాగా నచ్చిన సాంగ్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి మెలోడీస్ లిస్ట్ లో ఖచ్చితంగా టాప్ ప్లేస్ లో ఉంటుంది ఈ సాంగ్. అండ్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ అందించింది బాస్కో మార్టిస్ గారు. ఆయన ఫేమస్ సాంగ్ అయిన సెనోరిటా జిందగీ నా మిలేగి దుబారాలోని సాంగ్ కి ఆయన కంపోజ్ చేశారు. సో దానికోసం ఆయనకి బెస్ట్ కొరియోగ్రఫీ కింద నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. సో ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అయింది ఎన్టీఆర్ గారి లవ్ ట్రాక్ మెలోడీ సాంగ్ విని. సో చాలా ఇయర్స్ తర్వాత ఒక మెలోడీ సాంగ్ విత్ ప్రాపర్ ఎక్స్ప్రెషన్స్, సటిల్ డాన్స్ అండ్ రొమాంటిక్ సాంగ్ తో చాలా సంవత్సరాల తర్వాతే మన ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారు. సో చూడడానికి, వినడానికి, విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా చాలా చాలా బాగుంది ఈ సాంగ్. సో చూద్దాం 24 hours లో ఎన్ని మిలియన్ వ్యూస్ క్రాక్ చేస్తుందో. ఆల్రెడీ నేను చూసేయడానికి 5 మిలియన్ వ్యూస్ క్రాక్ చేసింది. అండ్ సోషల్ మీడియాలో ఆల్రెడీ రచ్చ చేస్తుంది. అండ్ ఇక హిందీ, మలయాళం, కన్నడ, తమిళ లాంగ్వేజెస్ లో ఈ సాంగ్ వినడం స్టార్ట్ అయితే అది మామూలుగా ఉండదు. సో వెయిటింగ్ ఫర్ ద రికార్డ్స్ దట్ ఇట్ విల్ క్రియేట్. అండ్ ఏ మాటకు ఆ మాట కొరటాల శివ గారు మాత్రం అస్సలు తగ్గేదిలే అని చెప్తున్నారు. ఏం మాత్రం తగ్గకుండా ఏ సాంగ్ కి తగ్గట్టు ఆ సాంగ్ కి ఇచ్చి పడేస్తున్నారు. మామూలు ఫైర్ కాదు. కొరటాల గారి మాస్ ని, క్లాస్ ని అన్ని కలగలిపి ఈ దేవరా పార్ట్ 1 లో చూపిస్తారని క్లియర్ గా చూపిస్తున్నారు. ఎందుకంటే దేవరా ఫస్ట్ సింగిల్ లో ఒక మాస్ నంబర్ ని వేరే లెవెల్లో చూపించారు. అండ్ ఇప్పుడు క్లాస్ నంబర్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అది కూడా ఇన్స్టెంట్ చాట్ బస్టర్. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే, మూవీ ఎలా ఉండబోతుంది, ఏం చూపిస్తారని. అండ్ టీజర్ కోసం వెయిటింగ్. మేబీ ఈ మంత్ లో రావచ్చేమో. అండ్ అఫ్ కోర్స్ ట్రైలర్ నెక్స్ట్ మంత్ లో వస్తుంది. సో చూద్దాం టీజర్ అండ్ ట్రైలర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. అండ్ ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్, షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.